సహోదరి స్వరూప గారా మనకి స్క్రిప్చర్ పోర్షన్ రీడింగ్. శిరీష గారు నాకు కనిపించట్లేదు గ్రూప్లో. స్వరూప గారండి, మా స్వరూప గారు ఉన్నారా? పాస్టర్ గారు నేను చదువుతాలేండి ఎవరు లేకపోతే. ఓకే. ఎప్పుడు లెక్కని మొదటి కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం. రెండవది రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం. మొదటి కొరింథీ 10:11 చదువుకుందామండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. అలాగే నిరీక్షణ పుట్టించుటకు రాయబడేను. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. రోమీయులు 15:4. ఏలయనగా ఓర్పు వలనను లేఖముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. థ్యాంక్ యూ బ్రదర్. నేను కూడా చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. అలర్ట్ అండ్ అవేక్ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూరదర్శనంతో భారంతో తండ్రి, ఇద్దరు సహోదరులు బ్రదర్ ఇజ్రాయెల్ గారు, విజయ్ గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి తండ్రి సార్వత్రిక సంఘము ఆశీర్వదించబడుతుంది. నేను కూడా అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి వాక్య పరిచర్య చేస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. తండ్రి, ఈ సమయంలో ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో పెరుపుతున్నాం తండ్రి. దగ్గర దగ్గర 15 మంది ఉన్నారు. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలి అని మంచి ఉద్దేశంలోతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను రేపి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన బైబిల్ స్టడీలో 31వ అధ్యాయముతో కూడిన అనేక విషయాలు ఇప్పటి వరకు ఆల్రెడీ చూసి ఉన్నాము. యాకోబు లాబానికి చెప్పకుండా దేవుని చేత ఆజ్ఞాపించబడి ఆయన బయలుదేరి బెతేల్ వరకు వచ్చి ఉన్నాడు. బయలుదేరి ఆయన గిలియాద్ వరకు వచ్చి ఉన్నాడు. అదంతా కూడా మనం చూసాము. బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశములు అది కూడా ఒక్కసారి మీకు గుర్తు చేసేసి నేను ముందుకు వెళ్తాను. మనము ఫాలో చేసే మెథడాలజీ పద్ధతి ఏంటంటే అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్. ప్రతి పుస్తకంలో అధ్యాయం బై అధ్యాయం, వచనం బై వచనం మనం గమనిస్తాము. గమనించిన వాక్య భాగం వెనకాల ఉన్న అర్థం ఏంటో అర్థం చేసుకుంటాము, ఇంటర్ప్రిటేషన్. మూడవది అప్లికేషన్, నేర్చుకున్న పాఠాలు మన క్రైస్తవ జీవితంలో అమలు పరుస్తాం. అందుకే నేను 2 వాక్య భాగంలో ఎప్పుడు చదివిస్తాను. ఎందుకు లేఖనం అంతా కూడా రాయబడి ఉన్నది? బుద్ధి కలుగుటకై. ఇంకొకటి ఏంటి? నిరీక్షణ పుట్టించుటకై. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. యూ కెన్ అన్మ్యూట్ అండ్ గివ్ మీ అన్ ఆన్సర్. బ్రదర్ విజయ్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. బుద్ధి కలుగుటకై రాయబడేను అనే మాటలు పౌలు భక్తుడు రాసినప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలో అది 51 సుమారుగా ఆ టైంలో రాయబడింది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. అప్పుడు మత్తయి సువార్త కూడా ఇంకా రాయబడలేదు. అయితే రాయబడిందంతా కూడా మనకు బుద్ధి కలుగుటకై రాయబడేను అని పౌలు భక్తుడు ఎప్పుడు ఈ మాటలు రాస్తున్నాడో కొత్త నిబంధనలో ఉన్న సంఘటనలని దృష్టిలో పెట్టుకున్నా, పాత నిబంధనలో ఉన్న సంఘటనలని దృష్టిలో పెట్టుకొని ఈ మాటలు పలుకుతున్నాడా? గివ్ మీ అన్ ఆన్సర్. ఓల్డ్ టెస్ట్మెంట్. ఓల్డ్ టెస్ట్మెంట్. ఇంకా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి 10 వచనాలు కూడా మనం చదివితే ఇజ్రాయేలీల చరిత్ర అంతా కూడా చెప్తూ ఈ మాటలు పలుకుతున్నాడు. 11వ వచనం ఇదంతా కూడా బుద్ధి కలుగుటకై రాయబడేను. అందుకే మనము ఆది కాండం నుంచి బైబిల్ స్టడీ మనము చేస్తున్నాం. కొంచెంమంది క్రైస్తవులు ఎటువంటి ఆలోచన కలిగి ఉంటారంటే పాత నిబంధనలో నేర్చుకునేదేంటి, ఇప్పుడు అది లేదు కదా. కానీ దేవుని నేచర్ అనేది, ఆయన స్వభావం అనేది మారదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ నిబంధన లేకపోయినా లేవి కాండంతో కూడిన ఆచారాలు, బలిలు,
ఇంకా సున్నతి లేకపోయినా దేవుని స్వభావము మారదు. ఆయన మారని దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇజ్రాయేలీలని వాళ్ళు విధేయత చూపించినప్పుడు దీవించిన దేవుడు మనల్ని కూడా దీవించడా? ఎస్ ఆర్ నో? విధేయత చూపించినప్పుడు గివ్ మీ Yes. ఎస్ Yes. అలాగే మరి అవిధేయత చూపించినప్పుడు ఇజ్రాయెల్ దేశంని దేవుడు శిక్షించిన దేవుడు ఇప్పుడున్న క్రైస్తవులను కూడా శిక్షించడా అవిధేయత Yes. చూపిస్తే? శిక్షిస్తాడు. ఎస్. సో అందుకు మనము ఆది కాండం నుంచి అధ్యాయం బై అధ్యాయం, వచనం బై వచనం చదువుకొని పాఠాలు నేర్చుకుంటున్నాం. ఎక్కడెక్కడ ఇజ్రాయేలీలు అవిధేయులయ్యారో ఆ సంఘటనల గురించి మనం చదువుకున్నప్పుడు మనము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనమే గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా కూడా బుద్ధి కలుగుటకై రాయబడేను. ఎప్పుడప్పుడు వాళ్ళు విధేయత చూపించారో, దేవుని చేత ఆశీర్వదించబడారో, అప్పుడు మనం రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమనంటే ఇదంతా కూడా మనకి నిరీక్షణ పుట్టించుటకై రాయబడేను. కొన్ని పరిస్థితులు, కష్టమైన పరిస్థితుల ద్వారా మనం ప్రయాణమయ్యే పరిస్థితులు దేవుడు మన జీవితంలో అనుమతించవచ్చు. కానీ యోసేపు కథ ఎక్కడుంది? కొత్త నిబంధనలు ఉందా, పాత నిబంధనలు ఉందా? మిమ్మల్ని అడుగుతున్నా నేను. యోసేపు కథ పాత నిబంధనమా, కొత్త నిబంధనమా? పాత నిబంధన. పాత పాత నిబంధన. నిబంధనలోనే కష్టమైన పరిస్థితుల ద్వారా యోసేపు ప్రయాణమై వెళ్ళాడు. కానీ దేవుని మీద ఆధారం పడి దేవుని వైపే చూస్తున్నాడు కాబట్టి ఒక దినము అదే ఐగుప్తులో చెర నుంచి రాజభవనం ఆయన వెళ్ళేటట్లు దేవుడు మార్గం సరళపరిచాడు. హెచ్చింపబడేటట్లు దేవుడు మార్గం సరళపరిచాడు. ఇప్పుడు ఆ కథ మనం చదువుకున్నప్పుడు మనకి నిరీక్షణ పుట్టిస్తున్నది ఆ కథ. అవును, మనం కూడా కష్టమైన పరిస్థితుల ద్వారా ప్రయాణం అయినప్పుడు మనం నిరాశపడకూడదు, దేవునికి విరోధంగా సనగకూడదు, ఆయన మీద ఆధారం పడాలి. ఒక దినం దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, మన కష్టాల నుంచి మనల్ని బయటికి తీసుకొని వస్తాడు అనే మాట మనలో నిరీక్షణ పుట్టిస్తున్నది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో 2 కారణాలు ఎందుకు మనం లేఖనం చదువుతున్నాం, ఎందుకు బైబిల్ స్టడీ చేస్తున్నాం. ఒకటి బుద్ధి కలుగుటకై, ఇంకొకటి నిరీక్షణ పుట్టించుటకై. ప్రతి లేఖనంలో ఉన్న ప్రతి మాట, దాంతో కూడిన పాఠం మనం నేర్చుకున్నప్పుడు మన క్రైస్తవ జీవితంలో మనం అమలుపరచాలి. అమలుపరచకుండా ఉంటే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ఉద్దేశం మనం సాధించినట్టు కాదు. సో విత్ దిస్ ఇన్ బ్యాక్గ్రౌండ్, లెట్ us go to the outline of chapter 31. ఇప్పటి వరకు సితో కూడిన సబ్ హెడింగ్స్ ఏమేమి మనం కవర్ చేశామో అది నేను జస్ట్ బ్రీఫ్ రీక్యాప్ చేసేసి నేను ముందుకు వెళ్తాను. ఆల్రెడీ మొదటి 2 వచనాలు మనం చూసాము. కవెట్ అంటే జెలసీ ఎలాగా లాబాన్లో పుట్టిందో, యాకోబు వర్ధిల్లుతున్నాడు, ఆయన మంద సంఖ్య పెరిగిపోతున్నది అనే విషయం బట్టి ఆయనలో ఎప్పుడు ఆ ఈర్ష్య పుట్టిందో, 1 and 2 కవెట్ పుట్టిందో దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు. వర్స్ 3, విజయ్ బ్రదర్ యూ కెన్ పాయింట్ ఎ కర్సర్ ఎట్ కమాండ్. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఏమనంటే, నువ్వు యాకోబు, సమయం వచ్చేసింది, నువ్వు తిరిగి మీ నాన్నగారి దేశంకి వెళ్ళుటకు. అయితే 4 నుంచి 13వ వచనం మనం చూస్తే ఆ దేవుని దగ్గర నుంచి పొందిన ఆజ్ఞ ఆయన భార్యలతో పంచుకుంటున్నాడు. వాళ్ళ భార్యలు 14 and 16 వర్సెస్ కన్కర్ అవుతున్నారు. అంటే వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. ఏమనంటే, సరే సమయం వచ్చేసింది, మనము నాన్నగారి దేశం నిడిచిపెట్టి, హారాన్ దేశం నిడిచిపెట్టి తిరిగి ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళాలి. కన్కర్. దాని తర్వాత వాళ్ళు ఎలాగా ప్రయాణం అయ్యారు అదంతా కూడా మనం చూసాం. 17వ వచనం నుంచి 21వ వచనం. ఆ కాలంలో గుర్రాలు లేవు, ఒంటెల మీద ప్రయాణం అయ్యారు. ఏ దారిలో వెళ్ళారు అది కూడా మనం చూసామండి. హారాన్ నుంచి గిలియాద్ వరకు వాళ్ళు వచ్చారు. దాని తర్వాత ప్రయాణం చేసే ముందు ఆ రాహేల్ చేసిన భయంకరమైన పాపం ఏంటంటే, వాళ్ళ నాన్నగారి దగ్గర ఉన్న విగ్రహాలని ఆమె దొంగలించింది. తర్వాత మనం కాంట్రాస్ట్ అనేది కూడా మనం చూసాం. విజయ్ బ్రదర్ యూ కెన్ పాయింట్ ఎ కర్సర్ ఎట్ కాంట్రాస్ట్. ఎలాగా మోషే ఆయన మామగారిని ఇడిచిపెట్టి ఐగుప్తుకి వెళ్ళాడో దేవుని మాటలు విని, ఎలాగా యాకోబు వెళ్ళాల్సి వచ్చిందో, ఇద్దరి మధ్యన వ్యత్యాసం ఏంటో అంతా కూడా మనం వివరంగా చూసాము. ఎందుకు యాకోబు ఇలాగా ప్రవర్తించాల్సి వచ్చింది, ఎందుకు మోషే అలాగా ప్రవర్తించాడు, ఆ వ్యత్యాసం అంతా కూడా మనము చూసాము. 22 నుంచి 23 చేస్ 1 అంటే ఎలాగ పరిగెత్తి వచ్చాడో లాబాన్ యాకోబు వెనకాల, అది మనం చూసాము. 24వ వచనము, దేవుడు రాత్రి వేళ లాబానికి కనిపించి ఆయనకిచ్చిన వార్నింగ్ ఏంటి, అది కూడా కాషన్ అనేది మనం చూసాము. నువ్వు రూడ్గా బిహేవ్ చేయడానికి వీల్లేదు, యాకోబు దగ్గర జాగ్రత్త, నీ మాటలు ఎలాగుండాలి అని అంటే ఆలోచించి నువ్వు పలకాలి, రూడ్గా
క్రూరంగా ప్రవర్తించుటకు నేను అనుమతించను అని దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. దాని తర్వాత మనం 25 నుంచి 30 వచనం మనం చూసాము. చైల్డ్ నెక్స్ట్ డే లాబాన్ కలిసినప్పుడు యాకోబుని అడుగుతున్నాడు, ఎందుకు నువ్వు నాకు చెప్పకుండా వెళ్ళావు, నేను ఒక పార్టీ పెట్టేవాడిని, అది ఇది అని పెద్ద పెద్ద మాటలు పలుకుతున్నాడు. కానీ అలాగా ఏమి కూడా అయ్యేది కాదు. ఆయన చెప్పి బయలుదేరి ఉంటే అంత సులభంగా లాబాను వెళ్ళుటకు అనుమతించేవాడు కాదు. చివర్లో లాబాను అడుగుతున్నాడు, నువ్వు సరే నాకు చెప్పకుండా బయలుదేరావు, కానీ నా దేవుళ్ళని నువ్వు ఎందుకు దొంగలించావు, నా విగ్రహాలను ఎందుకు దొంగలించావు అనేది చెప్పినప్పుడు వర్సెస్ 31 to 32 మనం పోయిన వారం చాలా వివరంగా చూసాము. కేర్లెస్, మన ప్రతి మాట చాలా ఆలోచించి మనము పలకాలి. నాలుక వశంలో జీవము మరణము ఉన్నది అనే విషయం మనము చూసాం. యాకోబు పలికిన మాటలు ఏంటంటే, ఎవరు దొంగలించారో ఆయన చనిపోతాడు అని అన్నారు. అలాగే రాహేల్ జీవితంలో జరగటం కూడా మనము చూసాం. All this we have seen. Now let us come to verses 33 to 34. Let's go to that picture also, brother. ఇప్పుడు చేస్ టు, ఇప్పుడు ఆయన ఫస్ట్ యాకోబు కొరకు చేస్ చేశాడు లాబాను. ఇప్పుడు దేని కొరకు చేస్ చేస్తున్నాడు అని అంటే, వెళ్ళి గుడారాల్లో ఎతుకుతున్నాడు. ఈజ్ చేసింగ్ ద ఐడల్స్. ఫస్ట్ ఈ చేస్ జేకబ్, నౌ ఈజ్ చేసింగ్ ఐడల్స్. ఇక్కడ చూడండి, ప్రతి గుడారం లోపల వెళ్ళి చూస్తున్నాడు, ఎవరి గుడారంలో ఆ దేవతలు ఉన్నారు, ఏ గుడారంలో ఆ విగ్రహాలు ఉన్నాయి అని వెతుకుతున్నాడు. విజయ్ బ్రదర్, యూ కెన్ పాయింట్ అ కర్సర్ అట్ లాబాన్ సర్చింగ్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు చేస్ 2 తర్వాత నేను పక్కన ఏం పెట్టాను అంటే క్రెటనిజం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రెటనిజం? క్రెటనిజం ఇస్ నథింగ్ బట్ ఐడల్ వర్షిప్. క్రెటనిజంకి అర్థం ఏంటంటే విగ్రహారాధన. ఇక్కడ ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ స్టూపిడిటీ అండ్ జీనియస్ ఇస్ దట్ జీనియస్ హ్యాస్ ఇట్స్ లిమిట్స్. ఇది చాలా సర్కాస్టిక్ స్టేట్మెంట్. ఏమనంటే, జ్ఞానంకి లిమిట్ ఉంది కానీ వెరితనంకి లిమిట్ అనేది లేదంట. ఇప్పుడు విజయ్ బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. సూటిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఏమనంటే, యాకోబు అన్ని దీవెనలు యెహోవా దేవుని చేతనే పొంది ఉన్నాడు అనేది లాబానికి తెలియదా? సింపుల్ క్వశ్చన్. యాకోబు వచ్చాడు, ఒట్టి చేతులతో వచ్చాడు. ఆయన మంద విస్తరించింది, ఆయన ఆశీర్వదించబడాడు, ఇంకా ఆర్థికంగా వర్ధిల్లాడు అని అంటే అది యెహోవా దేవుని దీవెనలు అని లాబానికి తెలియదా? తెలుసు. ఇంకా ఆ రాత్రి వేళనే యెహోవా దేవుడు, అబ్రహాం ఇసాక్ దేవుడు లాబాన్తో మాట్లాడి ఉన్నాడు. జాగ్రత్త సుమి, నువ్వు ఎలాగ మాట్లాడబోతున్నావు యాకోబుతో, క్రూరంగా నువ్వు ప్రవర్తించడానికి నేను అనుమతించాను. దేవుడు కనిపించాడు. ఆయన స్టూపిడిటీకి లిమిట్స్ చూడండి, లిమిట్ లేదు. అప్పుడన్నా యెహోవా దేవుడే నా దేవుడు అని అంగీకరించవచ్చు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయనకు తెలుసు యాకోబు యెహోవా దేవుని వలనే దీవించబడాడు. యెహోవా దేవుడు కనిపించి లాబాన్తో పలికి ఉన్నాడు. ఇప్పుడు విగ్రహాలతో ఏమైనా పనుందా లాబానికి? యెహోవా దేవుడినే నేను కూడా అంగీకరిస్తాను. నాకు కళ్ళారా నేను చూశాను యాకోబు ఎలాగొచ్చాడో మా ఇంటికి, ఒట్టి చేతులతో వచ్చాడు. ఆయన మంద విస్తరించింది, ఆర్థికంగా ఆయన వర్ధిల్లాడు అంటే యెహోవా దేవుడు కార్యం అది అనేది ఆయన కళ్ళారా చూశాడు. కానీ ఆ విగ్రహాలే ఆయనకి ముఖ్యమవుతున్నాయి. అందుకే ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారి స్టేట్మెంట్ నేను మీకు చూపించాను. దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ జీనియస్ అండ్ స్టూపిడిటీ. జీనియస్ కన్నా లిమిట్స్ ఉన్నాయి కానీ స్టూపిడిటీకి లిమిట్స్ లేవు. వెరితనంకి లిమిట్ అనేది లేదంట. అంత వెర్రి వాళ్ళు ఈ లోకంలో ఉంటారంట. ఇంకా ఆ విగ్రహాల్ని ఎతికే ఆయనకు అవసరమే లేదు. ఇదంతా కూడా యాకోబు జీవితంలో చూసిన తర్వాత ఇంకొకటి కూడా నేను మీతో పంచుకుంటున్నాను. ఏమనంటే, మనం సమాజంలో వెలుగు అయి ఉప్పు అయి ఉంటున్నాం. చాలామంది దేవుని సన్నిధిని మనతో పాటు చూస్తున్నారు. ఎస్పెషలీ మారు మనసు పొందిన తర్వాత జాగ్రత్త వినండి. అప్పటి వరకు
మన పాత స్నేహితులతో అనేక పాపములు మనం చేసి ఉండొచ్చు. వాళ్ళతో పాటు సినిమాలకు వెళ్ళి ఉండొచ్చు, వాళ్ళతో పాటు బార్స్కి వెళ్ళి ఉండొచ్చు, వాళ్ళతో పాటు ఆల్కహాల్ పుచ్చుకొని ఉండి ఉండొచ్చు, ఎన్నో పాపాలు చేసి ఉండొచ్చు. ఎప్పుడు మన జీవితం మారుతుందో అది దేవుని శక్తి వలన మారింది అని వాళ్ళు చూస్తారు. చూసినా సరే ఈ వెర్రితనం అనేది ఈ కాలంలో కూడా మారట్లేదు. ఈ కాలంలో కూడా మారట్లేదు. అరే, ఈయన ఇన్ని చెడ్డ అలవాట్లకి లోబడి ఉండేవాడు, ఆ చెడ్డ అలవాట్ల మీద ఈయన విజయం పొందాడంటే ఇది దేవుని శక్తి. యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన రక్షకుడు. ఆయన నమ్మినప్పుడే ఈయన ఇలాగా మారాడు. ఈయన ఆరోగ్యం ముందు క్షీణించేది, ఇప్పుడు ఈయన ఆరోగ్యం కూడా బాగుపడింది అని అంటే అది యేసుక్రీస్తు ప్రభువారి కార్యమే అని తేటగా కనిపించినా సరే మన పాత స్నేహితులు మనల్ని గేలి చేస్తారంట. ఉందా అలాగే లేఖనంలో, కొత్త నిబంధనలో? చూద్దామా? ఒకసారి తీయండి. 1 పేతురు 4వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదవండి. 1 Peter chapter 4 verses 1 to 4. మొదటి Stupidity పేతురు has 4వ no అధ్యాయం limits. 1 పేతురు 4వ అధ్యాయం మొదటి 4 వచనాలు. వచనాలు. క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేకయుండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనులు ఇష్టము నెరవేర్చుటకై గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. There is no limit for stupidity. Hallelujah, praise the Lord. They think it's strange that now you are holy and they heap abuse on you అని మాట రాయబడి ఉన్నది. విజయ్ బ్రదర్ మరి ఇంగ్లీష్లో కూడా చూపిస్తున్నారు చూడండి. బ్రదర్ విజయ్, కెన్ యూ షో దట్ scripture portion once again in English? The difference between stupidity and genius is genius has limits, but stupidity has no limits. They think it's strange that you do not plunge with them into the same flood of dissipation and they heap abuse on you. చూడండి, దేవుని కార్యములు తేటగా వాళ్ళకి కనిపించినా సరే వాళ్ళు చీకట్లనే ఉండటము మంచిది అని నిర్ణయించుకుంటారు. హౌ స్టూపిడ్. జీనియస్ హ్యాస్ లిమిట్స్ బట్ స్టూపిడిటీ హ్యాస్ నో లిమిట్స్. ఏమన్నా మారిందా? సరే, పేతురు పలికిన మాటలు 2000 సంవత్సరాల క్రితం రాయబడింది. ఓకే, యాకోబు నుంచి పేతురు వరకు మనం వద్దాం. యాకోబు నుంచి పేతురు వరకు 2000 సంవత్సరాలు. ఓకే, కానీ పేతురు సమయంలో కూడా మారట్లేదే ట్రెండ్. విగ్రహారాధికులు విగ్రహారాధననే చేస్తున్నారు. శరీరాశ నేత్రాశ ని పూర్తి చేసుకునే వాళ్ళు నేత్రాశ శరీరాశ పూర్తి చేసుకోవటమే మంచిది అని అనుకుంటున్నారు. సో యాకోబు నుంచి పేతురు వరకు 2000 సంవత్సరాలు గతించినాయి. ఏం మార్పు మనకు కనిపించట్లేదు. పేతురు అదే మాటలు రాస్తున్నారు. సరే, పేతురు నుంచి 2025 మరి 2000 సంవత్సరములు గతించినాయి. ఏమన్నా మారిందా అడుగుతున్నా? ఏమన్నా మారిందా? No. నో, మారలేదు. ఇప్పుడు కూడా ఒక క్రైస్తవుడు మారు మనసు పొంది చెడ్డలు వాట్ల వెనకాల ఇప్పుడు పరిగెత్తకుండా పవిత్రమైన జీవితం జీవిస్తుంటే ఆయనను చూసి గేలి చేసేటోళ్ళు ఉన్నారు. పిచ్చోడా వీడు, ఎందుకు ఇంత మంచి ఆనందం ఇచ్చే సంతోషం ఇచ్చే కార్యములు ఎందుకు చేయట్లేదు, ఎందుకు తాగట్లేదు, ఎందుకు సిగరెట్ తాగట్లేదు, ఎందుకు బీర్ తాగట్లేదు, ఎంత ఆనందం మాకు దీనివల్ల కలుగుతున్నది, ఈ ఆనందం ఎందుకు పోగొట్టుకుంటున్నాడు, వీడు పిచ్చివాడు అని అనుకుంటున్నారు. అంతకీ క్రైస్తవుడు 24 గంటలు పరలోకంనే రుచి చూస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీ ఒక వాక్య భాగం నేను చదివిస్తున్నాను ఇజ్రాయెల్ బ్రదర్ చేత. అది చదివించిన తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఎందుకు ఒక క్రైస్తవుడు నేత్రాశతో కూడిన ఆనందము, శరీరాశతో కూడిన ఆనందము, దాని మీద విజయం పొందగలుగుతున్నాడు? ఎందుకు అది ఆయనకు ఆకర్షణీయంగా ఉండట్లేదు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి బ్రదర్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. వీఆర్ కమింగ్ టు ద అప్లికేషన్ పార్ట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు.
క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఆయనతో బాటి కూర్చొని పెట్టాను. విజయ్ బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్ నౌ. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, రాబోయే దినంలో క్రైస్తవులని పరలోకంలో కూర్చోబెడుతున్నాడు దేవుడు అని రాయబడి ఉందా, లేకపోతే ఆల్రెడీ కూర్చోబెట్టేశాడా? ఆల్రెడీ కూర్చోబెట్టాడు. ఆల్రెడీ కూర్చోబెట్టేశాడు అంటే దాని అర్థం ఏంటి? ఒక క్రైస్తవుడు భౌతికంగా ఈ లోకంలో జీవిస్తూ ఆయన ఆత్మ మాత్రము పరలోకంని ఆల్రెడీ రుచి చూస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. We may be living physically on earth, but our spirit is already having a foretaste of heaven. సంచక కరువుగా పరిశుద్ధాత్మని మన హృదయంలో పెట్టి ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒట్టి చేతులతో రాడు. పరలోక ఆనందము, పరలోక సమాధానం తీసుకొని వస్తాడు. ఎవరెవరు ఈ లోక ఆశల వెనకాల పరిగెత్తుతూ లోకం ఇచ్చే ఆనందంని రుచి చూస్తూ మనల్ని చిన్న చూపు చూస్తున్నారో వాళ్ళకు ఒక విషయం అర్థం అవ్వట్లేదు. అది ఏమనంటే, వీళ్ళ ఈ చెడ్డ పనులు చేసినప్పుడే వాళ్ళకి ఏదో ఒక తాత్కాలికమైన ఆనందం వస్తుంది, కానీ క్రైస్తవులు ఏమీ చేసే అవసరం లేదు. బయట ఉన్న వాతావరణం మీద అస్సలే వాళ్ళు ఆధారం పడే అవసరం లేదు. వర్ణించలేని సమాధానం, వర్ణించలేని ఆనందం వాళ్ళు రుచి చూస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు ఏ మాటలతో ఆయన వాక్య పరిచర్య ప్రారంభం చేస్తున్నారు? మారు మనసు పొందుడి, దేవుని రాజ్యము సమీపంగా ఉంది. మారు మనసు పొందితే వెంటనే సమీపంగా ఉన్న దేవుని రాజ్యం మన హృదయం లోపల ప్రవేశిస్తుంది. ఆ దేవుని రాజ్యం ఏ మాట ప్రభువారు అక్కడ వాడారో, అది చనిపోయి మనం పరలోకంకి వెళ్తాం చూడండి, అది కాదు. ఈ దేవుని రాజ్యం అర్థం ఏంటి? లేఖనం అర్థం చేసుకోవాలంటే లేఖనమే వాడాలి. ఒక్కసారి మనం తీద్దామా? రోమిలికి రాసిన పత్రిక 14:17 రోమిలికి రాసిన పత్రిక 14:17 బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. రోమీయులు 14:12 17 దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుని రాజ్యం. ఎప్పుడు మనం మారు మనసు పొందుతామో, విజయ్ బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. ఎప్పుడు మనం మారు మనసు పొందుతామో సమీపంగా ఉన్న దేవుని రాజ్యం మన హృదయం లోపల ప్రవేశిస్తుంది. అక్కడ కూడా చూడండి, ఆ లేఖనంలో ఉన్న క్రమం చూడండి, అక్కడ వాడబడిన పదాలు చూడండి. దేవుని రాజ్యం పరిశుద్ధాత్మ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం, నీతి అని లేదు. మొదట్లో నీతి, ఫస్ట్ రైటియస్నెస్, దాని తర్వాతనే పరిశుద్ధాత్మ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం. నీతి అంటే ఏంటి? రైటియస్నెస్ అంటే ఏంటి? రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఎప్పుడు నేను మారు మనసు పొంది యేసుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తానో, నీతిమంతుడుగా ఎంచబడతాను. ఆయన చిందించిన రక్తం చేత నా హృదయము పవిత్రపరచబడుతుంది. ఆ పవిత్రపరచబడిన హృదయం లోపల పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. ఆయన ఒట్టి చేతులతో రాడు. పరలోక సమాధానం, పరలోక ఆనందం తీసుకొని వస్తాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకు మనము నేత్రాశ, శరీరాశ మీద విజయం పొందగలుగుతున్నాం. ఆర్ యు ఆల్ విత్ మీ? దాన్ని చూసి గేలి చేస్తారంట. దాన్ని చూసి కూడా మారు మనసు పొందరు అనేకులు. అరే, వీడు ఇలాగా మారాడే, ఇలాగా మార్చగలిగిన దేవుడు గొప్ప దేవుడు కదా, నన్ను కూడా మార్చగలుగుతాడని వాళ్ళ జీవితాలని ప్రభు చేతిలో సమర్పించుకోరు. లాబాను దేవుని కార్యములు తేటగా చూశాడు యాకోబు జీవితంలో. దేవుడు మాట్లాడటం విన్నాడు. ఇంకా విగ్రహాల వెనకాల పరిగెత్తటం ఏంటండి? స్టూపిడిటీ హ్యాస్ నో లిమిట్స్, యాజ్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ కరెక్ట్లీ సెడ్. ఇంకా ఆయన కూతురు సంగతి ఏంటి? అది కూడా చూద్దాం. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. విజయ్ బ్రదర్, అక్కడ ఆయన వెతికే సమయంలో అక్కడే పడుకొని ఉంది. ఎవరు? రాహేల్ పడుకొని ఉంది. చూడండి, ఆ పిక్చర్ చూడండి. అక్కడే పడుకొని ఉంది. ఆమె కింద దాచిపెట్టుకొని ఉంది అది ఆ విగ్రహంని. అప్పుడు నేను ఇక్కడి నుంచి కదలడానికి లేదు, నేను ఆల్రెడీ గర్భవతి అయి ఉన్నాను, కదలడానికి లేదు అని అబద్ధం మాట్లాడుతున్నది. లుక్ అట్ హర్ స్టూపిడిటీ ఆల్సో. భర్త ఎలాగొచ్చాడు వాళ్ళ మామగారి ఇంటి లోపల, అంతా కూడా ఆమె చూసింది. ఎలాగ భర్త ఆశీర్వదించబడాడు అది కూడా చూసింది. యెహోవా దేవుడే ఆమె భర్తని ఆశీర్వదించున్నాడు. అదంతా కూడా కళ్ళారా ఆమె చూసింది, దానికి సాక్షి అయి ఉన్నది. కానీ ఆమెకు ఆ విగ్రహాలే ఇష్టమవుతున్నాయి. ఒక పాపం చేస్తే దాని వలన జరిగే నష్టం ఏంటి ఒకసారి మనం చూద్దాం. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్.
అబద్ధం మాట్లాడుతుంది కదా ఆమె వాళ్ళ నాన్నగారితో. నేను ఆ, ఏమై ఉన్నాను, గర్భవతి అయి ఉన్నాను, నేను కదలలేను అని అక్కడే దాని మీదే పడుకొని ఉంది. ఇక్కడ చూడండి, నేను చదువుతున్నాను. రేచల్ సెడ్ టు అవర్ ఫాదర్, "Sir, do not be angry that I cannot stand up before you, for I am having my period." So Laban searched but could not find the household idols. 1 + 1 = actually 2 కదా, ఇక్కడ 3 అని కనిపిస్తున్నది. అబద్ధం కదా. ఇంకా ఏమవుతున్నది? వర్స్ 35, క్యాల్కులేటెడ్ లైన్. ఏమవుతున్నది అని అంటే, ఒక్క పాపం చేస్తే, జాగ్రత్తగా వినండి, ఒక పాపం చేస్తే, Vijay brother, you can point a cursor at the caption, calculated line. ఇక్కడ చూడండి, ఒక్క పాపం చేస్తే, ఒక అబద్ధం మాట్లాడితే, ఆ అబద్ధంని కాపాడుకుంటుటకు, దాచిపెట్టుటకు ఇంకా ఎక్కువ పాపములు మనుషులు చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ విగ్రహము దొంగలించుటయే పాపం. భర్తకి చెప్పకుండా తీసుకొని రావటమే పాపం. రాహేల్ చేసింది. యాకోబ్కి తెలియదు ఈమె ఆ విగ్రహాలని దొంగలించి తీసుకొని వచ్చింది అని. ఇప్పుడు దాన్ని కప్పుటకు ఇంకా పాపములు చేస్తున్నారు. ద సిన్స్ ఆర్ గెటింగ్ మ్యాగ్నిఫైడ్. 1 + 1 should be actually, but it should be 2, but it is becoming 3. Sins are becoming more and more. Vijay brother, you can display all of us. జాగ్రత్తగా వినండి, చాలా ముఖ్యమైన పాయింట్కి మనం వస్తున్నాం. క్రైస్తవులంగా మనం ఎప్పుడు ఏమన్నా పాపం చేస్తే, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వెంటనే సరిదిద్దుతే, మనల్ని వెంటనే ఒప్పింపచేస్తే, నువ్వు పాపం చేశావు అని మనల్ని ఒప్పింపజేస్తే, వెంటనే క్షమాపణ అడిగి దేవుని దగ్గర మరి దేవునితో ఆ సరిదారిలో నడుచుకోవటం మనం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు దుఃఖించకండి. ఒకసారి చదువుదామా దాంతో కూడిన వాక్య భాగము? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29-30 వచనాలు మనం చదువుదామా? 24 గంటలు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ఏమన్నా ఒక పాపం చేస్తే వెంటనే సరిదిద్దే ప్రభు అయి ఉన్నాడు. ఇంకా మనం ఆర్గ్యూ చేసే అవసరం లేదు. వెంటనే ప్రభువా తప్పైపోయింది, ఇంకొకసారి మాత్రం ఆ పాపం నేను చేయను ప్రభా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29-30. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. Hallelujah. Praise the Lord. Do not grieve the Holy Spirit with whom you were sealed for the day of redemption. ఆయన మిమ్మల్ని పవిత్రపరిచి పరలోకంకి సిద్ధపరుస్తున్నాడు. ఆయనను దుఃఖించకండి. I'm just sharing one living example or the living experience of one Christian. ఎంతమంది I dare to call him father చదివారో ఏమో నాకు తెలియదు, కానీ బిల్కీ షేక్ అనే ఒక పాకిస్తానీ లేడీ, చాలా ఐశ్వర్యవంతురాలు. ఆమె డిప్రెషన్లో ఉన్నప్పుడు ఈవెన్ స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా ఆమెకి కావాల్సిన నిద్ర ఇచ్చేది కాదు. అంత డిప్రెషన్లో ఆమె ఉండింది, ఎందుకంటే భర్త డైవర్స్ చేసేసి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఒక క్రిస్టియన్ నర్స్, ఏ హాస్పిటల్కి ఆమె వెళ్ళి ట్రీట్మెంట్ పొందేదో, ఆ క్రిస్టియన్ నర్స్ ఏం చెప్పిందంటే, అమ్మా, అల్లాని నువ్వు అబ్బా అని పిలు, అబ్రహాం దేవుడిని నువ్వు అబ్బా అని పిలు, యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించు, అప్పుడు ఆ దేవుడిని నువ్వు అల్లా అని పిలిచే అవసరం పడదు, అబ్బా అని పిలుచుటకు నీకు అర్హత దొరుకుతుంది అన్నప్పుడు ఆమె ఒక దినము స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత కూడా నిద్ర పట్టట్లేదు. అక్కడే మోకరించి యేసుని నేను సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నానని ప్రార్థన చేస్తూ అబ్బా అనింది. అంతే, కళ్ళలో నీళ్లు కారుతున్నాయి, పవిత్రమైన నీళ్లు కారుతున్నాయి. హృదయంలో పరిశుద్ధాత్మ ఆనందం పొర్లుతున్నది, సమాధానం వచ్చేసింది, డిప్రెషన్ నుంచి ఆమెకు విడుదల కలిగింది. ఆమె రాసిన పుస్తకంలో నేను ఈ మాట మీ ముందు తీసుకొని వస్తున్నాను, ఎందుకంటే నేను క్రైస్తవుడిగా మారు మనసు పొందినప్పుడు 1983లో ఏమన్నా ఒక తప్పు చేస్తే వెంటనే లోపల ఒకలాంటి దుఃఖం కలిగేది. నాకేనా, లేకపోతే వేరే క్రైస్తవుల జీవితంలో కూడా ఇలా జరుగుతుందా అని ప్రభుని ఒకసారి అడిగాను. అడిగిన తర్వాతనే ఒక వారం తర్వాత నాకు ఈ పుస్తకం దొరికింది. ఆమె ఒక సందర్భంలో వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్తుంది. ఆమె 3 o'clock టీ తాగటం ఆమెకు అలవాటు. ఆమె ఉండేది ఒక రాజభవనం లాంటి ఇల్లు. ఆ ప్లేసే పాకిస్తాన్లో, ఆ ప్లేస్ పేరే WAH, అంటే అంత బాగుంటుంది అన్నమాట పేరు. ఆ ప్రాంతం పేరే అయితే
ఎవ్రీ డే 3 o'clock ఆమెకి టీ తాగటం అలవాటు. వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్తుంది, వాళ్ళకేం తెలుసు ఈమె 3 o'clock టీ తాగుతుందని. ఏదో అబద్ధం మాట్లాడి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి టీ తాగేసి వస్తుంది. వెంటనే మనసులంతా కూడా దుఃఖం కలిగిందంట. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖింపబడాడు, ఎందుకంటే ఈమె అబద్ధం మాట్లాడింది కాబట్టి. కొంచెం వాదించిందంట, ప్రభువా దిస్ ఇస్ అ వైట్ లై, దిస్ ఇస్ నాట్ అ బ్లాక్ లై. ఈ అబద్ధం వలన ఎవరికి నష్టం కలగలేదు, ఇది తెల్లని అబద్ధం అన్నా సరే ఆ దుఃఖం అలాగే ఉండిందంట. ప్రభువా తప్పైపోయింది, ఇంకొకసారి నేను ఈ అబద్ధం వైట్ లై అయినా బ్లాక్ లై అయినా ఏ అబద్ధం నేను మాట్లాడను ప్రభు అంటే మరీ ఆనందము తిరిగి వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవులంగా మనం ఆత్మ చేత నడిపింపబడుతున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏమన్నా ఒక తప్పు చేస్తే వెంటనే ఆ తప్పుని కప్పుటకు మనం ప్రయత్నించే అవసరమే లేదు. ప్రభు దగ్గర ఒప్పుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తోడు క్రైస్తవుల పట్ల మనం కొంచెం అన్యాయంగా ప్రవర్తించుంటే ఆ క్రైస్తవుని దగ్గర కూడా సమాధాన పడదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎందుకు బైబిల్ స్టడీ? వెన్ ఇట్ కమ్స్ టు ద అప్లికేషన్ పార్ట్, నేర్చుకునే పాఠాలని మన క్రైస్తవ జీవితంలో అమలుపరచాలి. ఈమె చేసిందే మొదట్లో పాపం, ఆ విగ్రహాలు దొంగలించటమే పాపం, భర్తకి తెలకుండా తీసుకొని రావటమే పాపం. దాన్ని కప్పుకుండుటకు, ఆ పాపంని కప్పుకుండుటకు ఇంకా అబద్ధాలు మాట్లాడుతుంది. ఎట్లా వెళ్తుంది ఆమె వాగ్దాన దేశంకి? ఎలాగా వాగ్దాన దేశంలో ఆమె సుఖిస్తుంది? ఆమె అక్కయ్య లియా వలె ఆ వాగ్దాన దేశం ఫలంని ఎలాగా అనుభవిస్తుంది? అనుభవించదు కదా. దారిలోనే వాగ్దాన దేశం కొంచెం లోపల వెళ్ళంగానే చనిపోవటం మనము గమనిస్తున్నాం. ఆర్ యు ఆల్ విత్ మీ? సో క్యాల్కులేటెడ్ ఏమనంటే, if we commit one sin, if we try to cover it, it will lead us to bigger sins. Best thing is to confess to the Lord immediately, admit our wrongdoing, admit our sin, and if we have hurt any Christian, fellow brother, or even an unbeliever, let us make peace with them. Let us make peace with them. Hallelujah, praise the Lord. Are you all with me? Let's go to the next slide, brother. అప్పుడు కౌంటర్ ఛార్జ్ 36 నుంచి 42. ఆయన అన్ని గుడారాలు ఎతికి బయటికి వచ్చాడు లాబాన్. ఎక్కడ కూడా ఆయన విగ్రహము కనిపించలేదు. అప్పుడు చూడండి, యాకోబు బాడీ లాంగ్వేజ్ చూడండి, ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూడండి. ఆయన కోపంతో మాట్లాడుతున్నాడు. నువ్వు నన్ను వెంబడించావు, యు హ్యావ్ చేస్ మీ. ఎందుకు? నేనేదో నీ దగ్గర దొంగలించానని నా వెనకాల పరిగెత్తి వచ్చావు. ఎంత నమ్మకంగా నేను పనిచేశానో నీ దగ్గర ఇన్ని సంవత్సరాలు నువ్వు మర్చిపోయావు. ఎతికావు, దొరకలేదు కదా నీకు విగ్రహము, ఎందుకు అలాగా నా వెనకాల పరిగెత్తి వచ్చావు అని విర్చువల్గా తిడుతున్నాడు. ఒకసారి చదువుకుందామా బ్రదర్? కౌంటర్ ఛార్జ్ 36 నుంచి 42. విజయ్ బ్రదర్, పాయింట్ అ కర్సర్ అట్ ది బాడీ లాంగ్వేజ్ ఆఫ్ జేకబ్. ఇజ్రాయెల్ బ్రదర్ చదివినిపిస్తారు 36 నుంచి 42. యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో, నీవిట్లు మండిపడి నన్ను తరుమనేలా? నేను చేసిన ద్రోహమేమి, పాపమేమి? నీవు నా సమస్త సామాగ్రి తడివి చూచిన తరువాత నీ ఇంటి వస్తువులన్నిటిలో ఏది దొరికెను? నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టుము. వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద ఉంటిని, నీ గొర్రెలైనను మేకలనైనను ఈడ్చుకొని పోలేదు, నీ మంద పొట్టెలను నేను తినలేదు. దుష్ట మృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టం నేనే పెట్టుకుంటుని. పగటి యందు దొంగలింపబడిన దానినేమి, రాత్రి యందు దొంగలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకొంటివి. నేను ఇలాగుంటిని, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని. నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంట్లో 20 ఏండ్లు ఉంటిని. నీ 2 కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లు, నీ మంద నిమిత్తం 6 ఏండ్లు నీకు కొలువు చేస్తిని. అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించనని లాబానుతో చెప్పెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. లాబాని చేసిన తప్పు బట్టి
ఆయనే తల దించుకునేటట్లు దేవుడు చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో కౌంటర్ ఛార్జ్ తర్వాత ఇప్పుడు లాభానికి అర్థమైపోయింది దేవుడు ఎవరి వైపు ఉన్నారు, యాకోబు వైపు ఉన్నాడు. ఆ యాకోబు మాటలు ఇప్పుడు ఆయన గట్టిగా మాట్లాడినప్పుడు, ఐఎమ్ ఆస్కింగ్ యువర్ క్వశ్చన్, విజయ్ బ్రదర్ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. ఈ బాడీ లాంగ్వేజ్ చూడండి, ఆయన రైటియస్ ఇండిగ్నేషన్ చూడండి. కోపంకి ఇంకొక పేరు ఏంటంటే బైబిల్లో రైటియస్ ఇండిగ్నేషన్, పవిత్రమైన కోపం. అప్పుడప్పుడు కోపం మనం తెచ్చుకోకూడదు, అప్పుడప్పుడు కోపం మనం తెచ్చుకోవాలి. ఎప్పుడు అన్యాయం జరగటం మనం చూస్తున్నాము, ప్రజలు తప్పుగా ప్రవర్తించటం చూస్తున్నాము, అప్పుడు కోపం తెచ్చుకోవటంలో తప్పేం లేదు. పవిత్రమైన ఆలయంని వ్యాపార కేంద్రంగా మార్చినప్పుడు మట్టల ఆదివారం దినంన యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్న వ్యాపారస్తులని తరిమి వేసేశారు. అది అపవిత్రమైన కోపమా, పవిత్రమైన కోపమా అడుగుతున్నాం మిమ్మల్ని. పవిత్రమైన కోపం. పవిత్రమైన కోపం. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఆ సంఘంలో ఒక పెద్ద పాపం చేస్తున్నాడు. వాళ్ళ తండ్రి భార్యతో శారీరక సంబంధం పెట్టుకొని ఉన్నాడు. ఆయనను వెలివేసేయండి అని తిడుతున్నాడు పౌలు భక్తుడు. అది పవిత్రమైన కోపం. ఇక్కడ కూడా యాకోబు చూయించేది పవిత్రమైన కోపం. ఈ పవిత్రమైన కోపం చూయించినప్పుడు జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు ప్రభువారు మట్టలాదివారం దినంన అక్కడ ఉన్న వ్యాపారస్తులని పవిత్రమైన ఆలయం నుంచి తరిమి కొట్టినప్పుడు వేరోళ్ళు కూడా చూసారా, చూడలేదా? ఎస్ ఆర్ నో? గివ్ మీ అన్ ఆన్సర్. చూసారా? చూసారు. ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ యాకోబు లాబాన్ని తిట్టినప్పుడు లాబాను సేవకులు కూడా విని ఉంటారా లేదా? గివ్ మీ అన్ ఆన్సర్. ఆయన సైన్యంని తీసుకొని వచ్చాడు కదా, ఆయన దాసులను తీసుకొని వచ్చాడు కదా. ఇప్పుడు ఏం చేయాలి? హీ హాస్ టు కవర్ అప్ హిస్ ఫేస్. చేసిన తప్పుకి ప్రాయశ్చితం చేయాలి. ఎందుకంటే ఆయన దాసుల ముందు కూడా తల ఉంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. టు సేవ్ హిస్ ఫేస్ ఏం చేస్తున్నాడు? ఏదో మంచోడని కాదు కానీ టు సేవ్ హిస్ ఫేస్ ఏం చేస్తున్నాడు మనం చూద్దాం. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఇద్దరం ఒక నిబంధన చేసుకుందాం, మన ఇద్దరి మధ్యన ఇంకేం గొడవలు ఉండకూడదని. ఈ ప్రాంతం దాటి నేను రాను నీతో యుద్ధం చేయడానికి, ఈ ప్రాంతం దాటి నువ్వు రాకూడదు నాతో యుద్ధం చేయడానికి. ఇద్దరం ప్రమాణం చేద్దాం దేవుని సన్నిధిలో అని కావనండి. ఇక్కడ చూడండి విజయ్ బ్రదర్, యూ కెన్ పాయింట్ అ కర్సర్. ఇక్కడ మనము ఒక బార్డర్ లెక్క తయారు చేసుకుందాము అని లాబాను యాకోబుని ఒప్పింపజేస్తున్నాడు. 43 నుంచి 54 ఇజ్రాయెల్ బ్రదర్స్ అది వినిపిస్తారు. విజయ్ బ్రదర్ ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపించాలో అక్కడ కర్సర్ పెట్టి చూపిస్తారు. He has to save his face now in front of his servants also. అందుకు లాబాను, ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నది అంతయు నాది. ఈ నా కుమార్తెలనైనను వీరు కనిన కుమారులైనను నేనేమి చేయగలను? కావున నేనును నీవును నిబంధన చేసుకుందాము రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరం ఇయ్యగా, యాకోబు ఒక రాయి తీసుకొని దాన్ని స్తంభముగా రాయి తీసుకొని దాని స్తంభముగా నిలవబెట్టెను. మరియు యాకోబు రాళ్ళు కూర్చొని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి. అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి. విజయ్ బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ us. యాకోబులో ఉన్న ఒక మంచి విషయము, ఇంకా ఆ కాలంలో ప్రత్యక్ష గుడారం కూడా రాలేదు, ఇంకా ఆలయం కూడా కట్టబడలేదు. ఎక్కడ దేవుని సన్నిధి కనిపించేదో, ఆయన పితరులు ఎలాగ చేసేవారో, అబ్రహాం ఎలాగ చేసేవాడో, ఇసాక్ ఎలాగ చేసేవాడో, వెంటనే ఒక బలిపీఠం కట్టి దేవుని ఆరాధించుట, అది అబ్రహాం అలవాటు. దేవుని సన్నిధి ఎక్కడ కనిపిస్తుందో, ఇంకా ఆ సమయంలో ప్రత్యక్ష గుడారం అనేది రాలేదు, దేవుని సన్నిధి పర్మనెంట్గా ఒక చోటలో ఉండుట. అలాగే ఆ సమయంలో ఇంకా ఆలయం కట్టబడలేదు. ఎక్కడ దేవుని సన్నిధి కనిపిస్తుందో అక్కడే వెంటనే బలిపీఠం కట్టి బలి అర్పించి దేవుని ఆరాధించడం, అది అబ్రహాం అలవాటు, ఇసాక్ అలవాటు. అలాగే
ఎక్కడ దేవుని సన్నిధి కనిపించిందో అక్కడ నేను తిరిగి వచ్చినప్పుడు బలిలు అర్పిస్తాను అని కూడా యాకోబు వెళ్ళే సమయంలోనే చెప్పాడు. ఇంకా హారాన్ని చేరలేదు, ఆయన లాభాన్ని ఇంకా కలుసుకోలేదు. ఆ సమయంలోనే చెప్పాడు. ఆ ప్రాంతం పేరు అందరికీ జ్ఞాపకం ఉందా? ఐఎమ్ ఆస్కింగ్ యువర్ క్వశ్చన్, ఐఎమ్ టెస్టింగ్ యువర్ మెమరీ. అక్కడ కూడా రాయలు ఏర్పరిచాడు, నూనె పోసాడు, దాని మీద పోసి ఏమన్నాడు అని అంటే, సురక్షితంగా దేవుడు నన్ను అక్కడ తీసుకొని వస్తే నేను అక్కడ బలిలు అర్పిస్తాను అని అన్నాడు. విజయ్ బ్రదర్ రైట్ ఆన్సర్, బెతేల్ అని అందరు పెట్టి ఉన్నారు, అందరు కూడా కనిపిస్తుంది అనుకుంటా. వెరీ గుడ్. సో ఇక్కడ కూడా నిబంధనకి గుర్తుగా ఆ రాయలు ఏర్పరుస్తున్నాడు యాకోబు. ఇంకా ఈ చోట దాటి నేను రాను నీతో యుద్ధం చేయుటకు, ఈ చోట దాటి నువ్వు రాకూడదు నాతో యుద్ధం చేయుటకు అని ఇద్దరు కూడా ప్రమాణాలు చేసుకుంటున్నారు. సో దట్ ఈస్ వై వీఆర్ యూజింగ్ దట్ వర్డ్ కావెనెంట్. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. ఇంకా ఫైనల్గా అధ్యాయం చివరిలో ఇంకా లాభాన్ని ఏం చేస్తున్నాడు? చెరియో అంటే సెయింగ్ గుడ్ బై ఆర్ టాటా. ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇద్దరు కూతుర్లు లియా రాహేల్ ఉన్నారు. ఇంకా మనవరాలు ఉన్నారు. వాళ్ళని ముద్దు పెట్టుకొని వాళ్ళకి టాటా బాయ్ బాయ్ చెప్పి ఇంకా తిరిగి హారానికి లాభాన్ని వెళ్ళిపోతున్నాడు. షల్ వి లుక్ ఎట్ వర్స్ 55 బ్రదర్? విజయ్ ఇజ్రాయల్ బ్రదర్ ప్లీజ్ రీడ్ ఇట్ అవుట్. విజయ్ బ్రదర్ ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపించాలో అక్కడ కర్సర్ పెట్టి చూపిస్తారు. తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సో చెరియో అంటే ఈ కాలం ఇంగ్లీష్లో టాటా బాయ్ బాయ్ చెప్పటం. సో హీ గోస్ బ్యాక్ అండ్ నౌ వీ గో ఇన్ టు చాప్టర్ 32. ఇప్పుడు 32వ అధ్యాయంకి మనము వస్తున్నాము. దీంతో కూడిన సబెడింగ్స్ అన్ని కూడా నేను వాడేది ఏమనగా పీతో కూడిన సబెడింగ్స్. వర్సెస్ 1 and 2 ప్రెసెన్స్, దేవుని సన్నిధి, ప్రెసెన్స్. రెండవది 3 నుంచి 5 ప్రిపేర్, సైకలాజికల్ అంటే మానసికంగా ఒక వ్యక్తిని సిద్ధపరచుట. 3వ వచనం నుంచి 5వ వచనం. 6వ వచనం నుంచి 7వ వచనం పెట్రిఫైడ్ అంటే భయపడుట. 8వ వచనం పార్టింగ్ అంటే విభాగించుట, పార్టింగ్ అంటే డివైడ్ చేయుట. 9వ వచనం నుంచి 12వ వచనం ప్రే అంటే ప్రార్థన చేయుట. 13వ వచనం నుంచి 21వ వచనం పెసిఫై విత్ ప్రెజెన్స్, బహుమానాలు ఇచ్చి ఒక వ్యక్తి ప్రేమని పొందుట ఆర్ ఆయనతో సమాధానము కుదిరించుకుంటుట. ఏమిచ్చి? బహుమానాలు ఇచ్చి, ప్రెజెన్స్. 22 నుంచి 26 పుష్ ఫార్ అండ్ పర్స్వేడ్ అంటే పెనుగులాడుట. 27 ప్రాబిటీ అంటే ట్రూత్ఫుల్నెస్, నిజం పలుకుట. 28 ప్రివేల్ అంటే విజయం పొందుట. 29 నుంచి 30 పెనియల్ అంటే దేవుని ముఖంని చూచుట. హిబ్రీ భాషలో పెనియల్ అని అంటారు. 31 నుంచి 32 ప్రీస్క్రిప్ట్ అంటే దేవుని ఆజ్ఞ. జస్ట్ చివరిది చెప్పేసి నేను వర్సెస్ 1 and 2కి వస్తాను. ఎందుకంటే కొంచెం మంది ఫస్ట్ నుంచి లేరు కావచ్చు మన బైబిల్ స్టడీలో. విజయ్ బ్రదర్ యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. 613 ఆజ్ఞలు ఉన్నాయి. చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే యూదులకి 10 ఆజ్ఞలే ఉన్నాయి, సినేకొండ దగ్గర దేవుడు 10 ఆజ్ఞలే ఇచ్చారు అని అనుకుంటారు. కాదండి, ఆది కాండం నుంచి దితోపదేశ కాండం వరకు 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 613 ఆజ్ఞల్లో 3 ఆజ్ఞలు ఆది కాండంలోనే ఉన్నాయి. మరి చెప్తున్నా, 613 ఆజ్ఞల్లో 3 ఆజ్ఞలు ఆది కాండంలోనే ఉన్నాయి. ఆ 3 ఏంటి? అందుకే ఈ 32వ అధ్యాయం చివరి వచనంలో ఒక ఆజ్ఞ ఉంది కాబట్టి ఈ మాటలు చెప్పి నేను 32వ అధ్యాయంకి నేను ఎంటర్ అవుతున్నాను. మొదటి ఆజ్ఞ ఏంటంటే ఆది కాండంలో పెళ్లి చేసుకోండి, పిల్లలు కనండి, విస్తరించండి. ఆది కాండం 1వ అధ్యాయము 27, 28. ఓకే, దట్ ఈస్ ద వెరీ ఫస్ట్ కమాండ్మెంట్. అందుకే మ్యారేజ్ ఇస్ హానరబుల్ ఇన్ ఆల్. సమాజంలో స్థిరత ఉండాలి అని అంటే పెళ్లి అవసరం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. భార్యాభర్తలు దేవుని సన్నిధిలో ప్రమాణం చేస్తారు, ఒకరొకరి పట్ల నమ్మకంగా ఉంటాం, దేవుడు ఇచ్చే పిల్లలని భక్తిలో మేము పెంచుతాం. అది ఉంటేనే సమాజంలో స్థిరత అనేది ఉంటుంది. లేకపోతే సమాజం కూలిపోతుంది. పెళ్లి లేకుండా ఉంటే సమాజము కూలిపోతుంది. దట్ ఈస్ వై మ్యారేజ్ ఇస్ హానరబుల్ ఇన్ ఆల్. దట్ ఈస్ ద ఫస్ట్ కమాండ్మెంట్. రెండవది
ఆదికాండం 17వ అధ్యాయానికి మనం వస్తే, నాతో మీరు నిబంధన కుదిరించుకుంటున్నారు అని యూదులతో దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మీరు సున్నతి పొందండి, మీ శరీరంలో ఒక సైన్ అనేది ఉండాలి, మీకు నా మధ్యన నిబంధన ఉంది. 17వ అధ్యాయంలో సున్నతి, అది రెండో ఆజ్ఞ. మూడవది ఈ 32వ అధ్యాయం 32వ వచనంలో ఉంటుంది. యాకోబు పెనుగులాడినప్పుడు దేవుని దగ్గర ఆయన తొడ దగ్గర దెబ్బ తగులుతుంది, అందుకు ఆయన కుంటుతున్నాడు. అందుకే యూదులు తొడ మాంసము తినరు. అదే మూడో ఆజ్ఞ. తొడ మాంసం మీరు తినకండి, అదే మూడో ఆజ్ఞ. జస్ట్ దిస్ ఇస్ ఓన్లీ అన్ ఇంట్రొడక్షన్ ఫర్ చాప్టర్ 32. ఎందుకంటే ఇది చివర్లో ఉంది కాబట్టి మొదట్లోనే నేను మీతో పంచుకుంటున్నాను. ఇప్పుడు మొదటి వచనం నుంచి మనము చూద్దాం, ఎందుకంటే అందరూ కూడా బైబిల్ స్టడీ ఫస్ట్ నుంచి లేరు. నేను ఇదంతా కూడా ఇంట్రొడక్షన్లో చెప్పాను. ఆదికాండం నుంచి ద్వితోపదేశకాండం వరకు జస్ట్ 10 ఆజ్ఞలే కాదు, 613 ఆజ్ఞలు ఉన్నాయి. దాంట్లో 3 ఆజ్ఞలు ఎక్కడున్నాయి అని అంటే ఆదికాండంలోనే ఉన్నాయి. మొదటి 2 వచనం ప్రెసెన్స్. లెట్స్ గో టు దట్ కన్సర్న్ పిక్చర్ బ్రదర్. నెక్స్ట్ స్లైడ్. మహానేమ్ అంటే ఏంటి ఒక్కసారి మనం చూద్దాము. మన బ్రదర్ కూడా చదివినిపిస్తారు, ఇజ్రాయెల్ బ్రదరు. మొదటి 2 వచనాలు అక్కడ చూడండి, మ్యాప్లో ఎక్కడుంది మహానేమ్ అనేది మనం చూద్దాం. ఇప్పుడు గిలియాద్ నుంచి ప్రయాణమై యాకోబు ఇజ్రాయెల్ దేశం వైపు వెళ్తుండగా, ఇంకా ఇజ్రాయెల్ దేశం అని పేరు రాలేదు, కానాన్ దేశం వైపు వెళ్తుండగా, వాళ్ళ నాన్నగారి దగ్గర వెళ్తుండగా ఏం జరిగింది, అది ఏదో జరిగింది కాబట్టి ఆ ప్రాంతంకి మహానేమ్ అనే పేరు వస్తుంది. ఏం జరిగింది? గిలియాద్ నుంచి ప్రయాణమై ఆయన నాన్నగారి దగ్గర కానాన్ దేశం వైపు వెళ్తుండగా ఏం జరిగింది, అది మొదటి 2 వచనాల్లో మనం చూద్దాం. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి, ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అను పేరు పెట్టాను. మహానేమ్ అని పేరు పెట్టాను. విజయ్ బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. అక్కడ దేవదూతల సన్నిధి కనిపిస్తున్నది, సైన్యం కనిపిస్తున్నది ఆయనకి. అయితే జాగ్రత్తగా వినండి, మహానీమ్ అంటే పేరు ఎందుకు ఆ ప్లేస్కి మహానీమ్ అని పేరు పెట్టాడు. మహానీమ్ అంటే హీబ్రీ భాషలో ఏంటి? 2 సేనల గుంపు. దానికి మహానీమ్ అంటే పేరు ఏంటంటే 2 క్యాంప్స్ ఆఫ్ ది ఆర్మీ. ఒకటి ఈయనతో పాటు రెండో గుంపు ఏంటి? దేవదూతల గుంపు కూడా. అక్కడ దేవదూతలు కూడా ఆయనకి కనిపిస్తున్నారు. అందుకు ఆ ప్లేస్కి మహానీమ్ అని పేరు పెట్టారు, ఎందుకంటే అక్కడ 2 క్యాంప్స్ ఉన్నాయి. ఒక క్యాంప్ ఎవరిది? యాకోబు. రెండో క్యాంప్ ఎవరిది? దేవదూతలు కనిపించారు. ఇప్పుడు దేవదూతలు ఈ సందర్భంలో కనిపించారు యాకోబుకి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. ఆయన వాళ్ళ నాన్నగారిని విడిచిపెట్టి వెళ్ళే సమయం నుంచి లాబాన్ దగ్గర ఉండే సమయం కూడా మనం తీసుకుందాం. లాబాన్ దగ్గర నుంచి పారిపోయి తిరిగి వచ్చే సమయం, అప్పుడంతా కూడా జాగ్రత్త వినండి, అప్పుడంతా కూడా ఆయనకి భద్రతగా కాపుదలగా దేవదూతలు ఉన్నారు. బహుశా కనిపించలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అడుగుతున్నా మిమ్మల్ని ప్రశ్న. ఆయన వాళ్ళ నాన్నగారు ఇల్లు ఇడిచిపెట్టి హారానికి వెళ్ళే సమయంలో ఆయనతో పాటు వేరే దాసులు లేరు, ఒంటెల మీద ప్రయాణం చేయలేదు, ఒక్కడే వెళ్ళాడు. కానీ ఏ దొంగలన్నా ఆయనకి విరోధంగా వచ్చి ఆయనని అటాక్ చేసి ఆయనని గాయపరిచి ఆయన దగ్గర ఉన్న ఏదో చిన్న సొమ్ముని తీసుకొని వెళ్ళారా? ఎవరు కాపాడుతున్నారు? ఎవరు శక్తి ఉండింది? యాకోబు వాళ్ళ నాన్నగారి ఇల్లు ఇడిచిపెట్టిన సమయం నుంచి కాపుదలగా భద్రతగా ఎవరున్నారు? దేవుడే. ఆయన దేవదూతలని పంపించి. జాగ్రత్త వినండి, దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. క్రైస్తవులంగా మన చుట్టూ కళ్ళు విప్పి మనం చూస్తుంటే బహుశా దేవదూతలు కనిపించకుండా ఉండొచ్చు, కానీ అనేక మనకు తెలియని ఆపదల నుంచి ఆయన మనకి కాపుదలగా భద్రతగా పెట్టిన దేవదూతలు ఆ ఆపదల నుంచి మనల్ని కాపాడుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఉన్నారో అక్కడ హల్లెలూయా చెప్పండి. బికాస్ ఎవ్రీ బైబిల్ స్టడీ వెనకాలన్న గురి ఏంటంటే
మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని గ్రహించి మన హృదయాల్లో ప్రభువారి పట్ల రుణంని ప్రేమని మనము నూతనపరచుకోవాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పుడు దేవదూతలు ఆయనకు కనిపించారు, కానీ కనిపించని సమయంలో కూడా దేవదూతలు ఆయనకి కాపుదలగా భద్రతగా ఉన్నారు. అయితే ఇప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. అది ఏంటంటే, ఇక్కడ ఉన్నాడు యాకోబు. పైన పిక్చర్లో మనం చూస్తున్నాం. కింద పిక్చర్లో ఆయన అన్నయ్య ఈసావు ఉన్నాడు. అవునా? కింద విజయ్ బ్రదర్ చూపిస్తున్నారు చూడండి, కర్జర్ పెట్టి. యాకోబు మనకు కనిపిస్తాడు, ఈసావు కూడా మనకు కనిపిస్తాడు. అయితే యాకోబు క్రియలన్నీ కూడా మనం గమనిస్తే యాకోబు ఇంకా పరిపూర్ణుడు కాదు. దేవునితో పెనుగులాడే అనుభవము అయిన తర్వాతనే, జాగ్రత్త వినండి, దేవునితో పెనుగులాడిన ఆ అనుభవం తర్వాతనే ఆయన ప్రజలని మోసగించటం అన్నా, అబద్ధాలు మాట్లాడటం అన్నా, అదంతా కూడా యాకోబు జీవితంలో మనకు కనిపించదు. కానీ ఇప్పటి వరకు, జాగ్రత్త వినండి, ఇప్పటి వరకు యాకోబు జీవితంలో మనం గమనిస్తే అన్నయ్యని మోసగించాడు, నాన్నగారిని మోసగించాడు, ఒక భార్య పట్ల అంత నమ్మకంగా లేడు, లియాకి ఎంత సమయం ఇయ్యాలో అంత ఇయ్యట్లేదు, ఎన్నో పొరపాట్లు కనిపిస్తున్నాయి. అయినా సరే, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. విజయ్ బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ us. అయినా సరే దేవుని అధికమైన కృప యాకోబు పట్ల ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ కృపకి ఎక్స్ప్లెనేషన్ అనేది లేదు. గ్రేస్ ఇస్ గెటింగ్ వాట్ వీ డోంట్ డిజర్వ్. మనకందరు కూడా తెలుసు, ఎగ్జామ్స్లో కూడా గ్రేస్ మార్క్స్ అనేది వేస్తారు. సపోజ్ 10th క్లాస్ ఎగ్జామ్లో ఒక్క సబ్జెక్ట్లోనే ఒక అబ్బాయి ఫెయిల్ అయిపోయాడు అనుకుందాం. ఆయనకి మ్యాథ్స్లో జస్ట్ 30 మార్క్సే వచ్చినాయి, పాసింగ్ మార్క్స్ 35 మార్క్స్. అయితే ప్రభుత్వం అప్పుడప్పుడు నిర్ణయం తీసుకుంటుంది, ఏమనంటే ఒక్క సబ్జెక్ట్లోనే ఫెయిల్ అయ్యాడు కదా, సో 30 మార్క్సే వచ్చింది కదా ఆయనకి మ్యాథ్స్లో, గ్రేస్ మార్క్స్ 5 ఇచ్చేద్దాం, పాస్ అవని. హీ మే నాట్ డిజర్వ్ ఇట్, బట్ గ్రేస్ మార్క్స్ ఆర్ గివెన్. అలాగే కొన్ని విషయాలు మరి నేను మీతో పంచుకుంటున్నాను, కొంచెం లోతులో వెళ్తున్నాను. కొన్ని మర్మాలు పరలోకంకి వెళ్తేనే మనకి అర్థమవుతాయి, అర్థమవుతాయి. ఎందుకంటే యాకోబు పట్ల దేవుని ప్రణాళిక ఏంటి? ఇంకా యాకోబు ఈసావు ఇద్దరు కూడా పుట్టలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ముందే రెబెకా గర్భవతిగా ఉన్నప్పుడే దేవుడు ప్రవచిస్తున్నాడు, ఏమనంటే చిన్నవాడు పైవాడికి యజమానుడుగా ఉంటాడు. అప్పటికే ఏమన్నా మంచి క్రియలన్నా చెడ్డ క్రియలన్నా యాకోబన్నా ఈసావన్నా చేశారా? చేయలేదు కదా. బ్రదర్ విజయ్, యూ క్యాన్ డిస్ప్లే ది స్క్రిప్చర్ పోర్షన్, యూ క్యాన్ షో దట్ స్లైడ్. మనం ఒక్కసారి చదువుదాము. ఆ స్లైడ్లో కూడా మీరు చూసుకోండి. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 10-12 వచనాలు. ఒకసారి దానికంటే ముందు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం కూడా చదవండి బ్రదర్. 8వ అధ్యాయం 29వ వచనం. దేవుడు ఎవరిని ముందే నిర్ణయించుకునేను వాళ్ళని పిలుస్తాడంట, రక్షణ మార్గంలో వాళ్ళని నడిపిస్తాడంట, నడిపించి ఇంకా యేసు రూపంలో ఆయనను మారుస్తాడంట. ఒకసారి దాంతో కూడిన వాక్య భాగం కూడా మనం చదువుకుందాము. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు వారిని ముందుగానే నిర్ణయించెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ముందుగానే నిర్ణయించెను. ఆర్ యు ఆల్ విత్ మీ? సో సమ్ సీక్రెట్స్ బిలాంగ్ టు ద లార్డ్. ద్వితోపదేశ కాండం 29వ అధ్యాయం 29వ వచనం కూడా మనం చదువుదామా ఒకసారి? ద్వితోపదేశ కాండం 29వ అధ్యాయము 29వ వచనం. ఇజ్రాయెల్ బ్రదర్ చదివినిపిస్తారు. ద్వితీయోపదేశ కాండం 29:29. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడు మనవియు మన సంతతి వారియునగునని చెప్పుదురు.
హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ మర్మాలు పరలోకంకు వెళ్తే మనకు అర్థమవుతాయి. ప్రభువా, యాకోబు పట్ల ఇంత ప్రత్యేకమైన కృప ఎందుకుంది? ఈ వాక్య భాగం కూడా నేను చదివిస్తాను. ఎలాగా చూడండి, అప్పటి వరకు దేవదూతలు కనిపించలేదు, కానీ దేవుడు ఎలాగ నిర్ణయించుకున్నాడో, యాకోబు పట్ల నేను కృప చూపిస్తాను, నా కరుణని కుమరిస్తాను అని దేవుడు ఎలాగ నిర్ణయించుకున్నాడు. ఒకసారి ఈ వాక్య భాగం కూడా చదువుకుందాం బ్రదర్. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 10-11. రోమీలు 9, 10, 11. ఆ. అంతేకాదు, రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలంగా కాక పిలుచువాని మూలముగాని నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. Hallelujah, praise the Lord. Vijay brother, you can display all of us. ముందే దేవుడు నిర్ణయించాను. కొన్ని రహస్యాలు మరీ చెప్తున్నా. ఎందుకు ఇంత అధికమైన కృప? ఎందుకు యాకోబుని దేవుడు ఎన్నుకోవాలి? ఇప్పుడు యాకోబుని ఎన్నుకున్నాడు కాబట్టి, యాకోబు 12 కుమారులు పుట్టారు కాబట్టి 12 గోత్రాలతో ఇజ్రాయెల్ దేశం స్థాపింపబడింది. ఆ ఇజ్రాయెల్ దేశం ద్వారానే దేవుడు రక్షకుడిని పంపిస్తున్నాడు, మెస్సయ్యని పంపిస్తున్నాడు. కొన్ని విషయాలు మనకి పరలోకంకి వెళ్తేనే అర్థమవుతాయి. ఎందుకంటే అప్పటి వరకు యాకోబు క్రియలను మనం గమనిస్తే దేవుని ఇంత ప్రేమ పొందుటకు ఆయనకు అర్హత ఉన్నట్టు మనకు అస్సలే కనిపించదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అరే సరే, పుట్టిన తర్వాత ఎన్నో అబద్ధంతో కూడిన కార్యములు చేశాడు, మోసగించే కార్యములు చేశాడు, కానీ ఇంకా పుట్ట కూడా లేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యాకోబు, ఈసావు ముందే దేవుడు చెప్తున్నాడు, చిన్నవాడు పెద్దవాడిని ఏల్తాడని. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇఫ్ వి ఆర్ క్రిస్టియన్స్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ఎంతో మంది సువార్త విని ఉండొచ్చు, కానీ మన హృదయాలు కదిలింపబడేటట్లు, యేసుక్రీస్తుని మనం సొంత రక్షకుడిగా అంగీకరించేటట్లు దేవుడు ముందే నిర్ణయించుకునేనే. దాన్ని బట్టి ఏం థ్యాంక్స్ మనం చెప్పగలుగుతాం చెప్పండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏమని ఉంది? నేను ఎన్నోసార్లు ఏం చేస్తాను అది చదివినప్పుడు, ప్రభువా నేను ఏం చేశాను ఈ కృప పొందుటకు? నువ్వు ముందే నిర్ణయించావు, మేము నీ పిల్లలు అవుటకు, మేము మీ ఆలయంగా మార్చబడుటకు ఈ అర్హత మాకు లేదు ప్రభువా, అయినా సరే ముందే నువ్వు నిర్ణయించావు. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-3 వచనాలు చదువుదామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునుగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. Hallelujah, praise the Lord. Vijay brother, you can display all of us. ఎలాగా యాకోబుని నిర్ణయించుకొనేను, ఏర్పరచుకొనేను? అరే ఏం చేశాడు? ఏం గొప్ప కార్యములు ఉన్నాయి? చాలా తప్పులు కనిపిస్తున్నాయి కదా ఆయన ప్రవర్తనలో, కానీ ఏర్పరచుకున్నాడు. ఆయన ద్వారా ఈ లోకంలో రక్షకుడు వచ్చేటట్లు దేవుడు చేశాడు. అలాగే భూమి పునాది వేయబడక ముందే ఇజ్రాయెల్ బ్రదర్ క్రైస్తవుడు అవ్వాలని, సురేష్ మనోహరన్ క్రైస్తవుడు అవ్వాలని, టిఎల్బి డానియల్ గారు క్రైస్తవుడు అవ్వాలని, విజయ్ బ్రదర్ క్రైస్తవుడు అవ్వాలని దేవుడు నిర్ణయించుకున్నారే. కొన్ని మర్మాలు పరలోకం కిందనే అర్థమవుతాయి. ఆ ఏర్పరచబడిన గుంపులో మనం ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? Unless we come to the application part, unless we connect one scripture portion with another scripture portion, Bible study is incomplete. అరే
దేవదూతలు కాపలా కాస్తున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు కనిపించలేదు, ఇప్పుడు కనిపిస్తున్నాయి యాకోబుకి. ఏం చేశాడు? ఆయనలో ఎన్నో పొరపాట్లు మనకు కనిపిస్తున్నాయి, అయినా సరే అధికమైన దేవుని కృప కుమ్మరింపబడుతున్నది ఆయన జీవితంలో. మనం ఏం చేశామండి? ఒక దినం క్రైస్తవులంగా మార్చబడాం, దేవుని ఆలయంగా ఇప్పుడు పిలువబడుతున్నాం, దేవుని పిల్లలుగా ఎంచబడుతున్నాం. పరలోకంకి వెళ్ళినప్పుడు మనకు ఫుల్ పిక్చర్ అర్థమవుతుంది. దేవుని కృప చాలా గొప్పది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చిన్న ప్రార్థన చేసి నేను ఫ్లోర్ తిరిగి బ్రదర్ ఇజ్రాయెల్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ బైబిల్ స్టడీ బట్టి ఎంతో వందనాలు, అలర్ట్ అండ్ అవేక్ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూరదర్శనంతో, అలాగే తండ్రి భారంతో ఇద్దరు సహోదరులు ఇజ్రాయెల్ గారు, విజయ్ గారు ఈ వేదికని స్థాపించటమే కాదు, ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి ఎంతో వందనాలు. ఇద్దరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు తండ్రి ఈ బైబిల్ స్టడీలో పాల్గొంటుటకు దగ్గర 22 మంది ఉన్నారు. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ ఈ బైబిల్ స్టడీ చేత మేము ఆత్మికంగా, వాక్యపరంగా బలపరచబడాలని మంచి ఉద్దేశంలతో వాళ్ళు వచ్చి ఉన్నారు. ఆశ కలిగిన ప్రాణంని మీరు తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరచున్నారని మేము నమ్ముచున్నాం. యాకోబుని మీరు ముందుగానే ఎలాగ నిర్ణయించుకున్నారో తండ్రి, ఆయన ఇంకా పుట్టలేదు, దానికంటే ముందే మీరు ఎలాగ నిర్ణయించుకున్నారో అలాగే మేము కూడా క్రైస్తవులంగా ఉండాలి, మీ పిల్లలుగా ఎంచబడాలి, మీ ఆలయంగా మార్చబడాలి అని భూమి పునాది వేయబడక ముందే మీరు మమ్మల్ని నిర్ణయించుకున్నారు, మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు. దాన్ని బట్టి ఎంతో వందనాలు. అవును తండ్రి, ఈ బైబిల్ స్టడీ చేత మేము అనేక మేళ్ళు పొందుతున్నాం. మేము నేర్చుకునే పాఠాలు వేరే క్రైస్తవులు కూడా నేర్చుకోవాలని తండ్రి, ఈ లింక్స్, యూట్యూబ్ లింక్స్ అందరూ మధ్యన మేము సర్క్యులేట్ చేసేటట్లు కూడా మమ్మల్ని ప్రోత్సహించండి. ప్రతి దినము మీరు మా జీవితంలో మీరు కుమరించే కృప బట్టి మా హృదయాల్లో మీ పట్ల రుణం, ప్రేమని కూడా నూతనపరచుకునేటట్లు మీ కృప చూపించండి. ఈ వినపంలో మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.